తర్వాత ముఖ్యంగా ఈరోజు కొంతమంది పేరెంట్స్ వచ్చారు, అంటే కొంతమంది ఫాదర్స్ వచ్చారు, మెజారిటీ మదర్స్ వచ్చారు. ఇక్కడ సాధారణంగా ఏంటంటే మన గడియారం ఎప్పుడైనా తీసుకుంటే అందులో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఉంటుంది. సరి అయిన సమయం చూపించాలంటే 2 ముళ్ళు సక్రమంగా పనిచేయాలి. ఒక ముళ్ళే పనిచేస్తానంటే టైం సరిగా చూపించదు క్లాక్. కాబట్టి ఒక పిల్ల గాని పాప గాని బాబు గాని బాగా అభివృద్ధి చెందాలంటే గడియారంలో ఏ విధంగా 2 ముళ్ళు పనిచేస్తేనే మంచి సమయం వస్తుందో అదేవిధంగా ఇంట్లో కూడా తండ్రి తల్లి ఇద్దరు కూడా వాళ్ళ పాత్రను పోషించినప్పుడే గడియారం ఏ విధంగా సక్రమమైన టైం చూపిస్తుందో అదేవిధంగా మన పిల్లలు కూడా సక్రమమైన వ్యక్తులుగా మనం. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా చాలా మందిలో చూసిన మేము పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది, కాబట్టి వాళ్ళని ఏ విధంగా మార్చాలో ఇదంతా కూడా స్కూల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మేడం గారిది, అరుణ మేడం గారు లేకుంటే కృష్ణప్రసాద్ గారు కానీ సెక్రటరీ శేషగిరిరావు గారు కానీ వీళ్ళు చూసుకోవాలి, మాకేం సంబంధం లేదు. అది యాక్చువల్గా దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే పిల్లలకు ఎప్పుడు కూడా ప్రథమ గురువులు తల్లిదండ్రులు. పిల్లలు ఏదైనా నేర్చుకుంటారంటే మొదట తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. ఆ ఫౌండేషన్ ఏదైతే మీరు ఇళ్లలో వేస్తారో దాని మీద వాళ్ళు బిల్డింగ్ కడతారు. కాబట్టి ఫౌండేషన్ మనకు సక్రమంగా మనం వేయకుంటే వాళ్ళు ఎంత బిల్డింగ్ కట్టినా కూడా ఆ బిల్డింగ్ నిలబడదు ఎక్కువ రోజు. కాబట్టి ఆ ఫౌండేషన్ కానీ పునాది కానీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సాధారణంగా చాలా మంది అంటుంటారంటే పిల్లలు సరిగా లేరు అన్నది జనరల్ కాన్సెప్ట్. ఏఎస్ నీల్ గారు అని ఒక సర్వే చేశారు ఆయన, మొత్తం ప్రపంచంలో చేస్తే ఆయన ఏమన్నాడంటే ఎక్కడా కూడా ఆయన ఏమన్నారంటే దెర్ ఆర్ నో ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్, దెర్ ఆర్ ఓన్లీ ప్రాబ్లమాటిక్ పేరెంట్స్ అన్నారు. సమస్యలు చూపించే అది సమస్యాత్మక పిల్లలు ఎక్కడ ఉండరు, కేవలం సమస్యాత్మక తల్లిదండ్రులే ఉంటారు అని చెప్పి ఆయన డిసైడ్ చేశారు. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకోవడం చాలా అవసరం. పిల్లల మీద బ్లేమ్ చేస్తే కుదరదు. ఎందుకంటే పిల్లలు అంటే ఏంటంటే ఒక బంకమట్టి లాంటి వాళ్ళు, వాళ్ళను ఎలా మలుస్తే అలా మలుస్తారు. కాబట్టి ఆ మలిచే ప్రక్రియలో మనం కనుక సక్రమంగా ఉంటే అవి అందమైన బొమ్మలుగా తయారవుతాయి. వాళ్ళు ఎటు మారితే అటు మారుతారు. కాబట్టి టీచర్స్, పేరెంట్స్ మనం అందరం కలిసి కనుక ఆ బంకమట్టిని సక్రమంగా తయారు చేయగలిగితే రేపు అందరూ కూడా ఆనందించి అందరూ కూడా గౌరవించే ఒక మంచి ప్రతిమ అక్కడ తయారవుతుంది. సో పిల్లల్ని పెంచడం అన్నది ఇట్స్ ఎ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత మాలాంటి సమాజంలో ఉన్నవాళ్ళు, పెద్దలు. కాబట్టి సార్ సో ఆ విధంగా మనం ముగ్గురం కలిసి కనుక పనిచేయగలిగితే మంచి పౌరులను మనం తయారు చేస్తాం. చాలా మందిలో ఏముంటుందంటే స్కూల్లో పిల్లవాళ్ళకి ఎప్పుడు మార్క్స్ ఎన్ని వస్తున్నాయని మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారు. సాధారణంగా ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్న తల్లుల మాటలు ఎప్పుడైనా వాళ్ళు ఉంటే మీ అబ్బాయికి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, మీ అబ్బాయి ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి, సో వీటి మీదే మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే పిల్లలను ఒక మార్కులు సంపాదించే యంత్రాలుగా మనం మాత్రమే చూస్తున్నాం. వాళ్ళలో ఏ విధమైన ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు మన ఇంటికి వచ్చిన పెద్దలను గౌరవిస్తున్నారా, మనతో సక్రమంగా మాట్లాడుతున్నారా, వాళ్ళ సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నారా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత. అంటే కేవలం మార్కులు సంపాదించినంత మాత్రాన ఒక పిల్లవాడు గొప్ప వ్యక్తిగా మారడు. ఇప్పుడు మీరు రోజు పేపర్ చూస్తే ఎన్ని నేరాలు చూస్తున్నారండి మీరు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే, ఏదో ఒక స్కూల్లో కాలేజీలో చదివిన వాళ్ళే. మరి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు అన్నది మనం ఆలోచించాలి. ఢిల్లీలో మొన్న జరిగిన సంఘటన, ఒక అతను తన పరిచయమైన అమ్మాయిని కొన్ని ముక్కలుగా కోసేసి మొత్తం ఢిల్లీ అంతా కూడా విసిరేశాడు. అంటే అతను కూడా ఏదో ఒక ఇంట్లో పుట్టినవాడే, ఏదో ఒక స్కూల్లో కాలేజీలో చదివినవాడే. మరి ఎందుకు అలా తయారవుతున్నారన్నది మనం ఒకసారి ఆలోచిస్తే అది ఒక సైడ్ అయితే, గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే సమాజంలో గొప్ప స్థానాలకు వెళ్ళారో వాళ్ళను కూడా ఒక్కసారి చూడండి. అబ్దుల్ కలాం గారు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న గ్రామం రామేశ్వరంలో పుట్టారు. వాళ్ళ నాన్నగారు పడవ నడుపుకుంటూ బతికేవారు, వాళ్ళ అమ్మగారు ఇంట్లో
హౌస్ వైఫ్, ఆవిడ హోమ్ మేకర్. కానీ ఆ పిల్లవాడి యొక్క పెరుగుదల పట్ల వాళ్ళిద్దరు కూడా ఎంతో గొప్ప శ్రద్ధ చూపించారు. వాళ్ళ నాన్నగారు సాయంత్రం రాగానే ఆ ఊర్లో ఉన్న మసీదులో ఉన్న మెయిన్ గా ఉన్న మౌలానా, తర్వాత అక్కడ నాకు కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది సార్, రామేశ్వరంలో ఉన్న ఆ గుడి యొక్క పూజారి ఆయన, వాళ్ళందరూ వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడేవారు. మాట్లాడినప్పుడు అబ్దుల్ కలాం కూడా అక్కడ కూర్చొనేవారు. అంటే అటువంటి వాతావరణం వాళ్ళ తల్లిదండ్రులు సృష్టించి ఇచ్చారు. ఒకసారి అబ్దుల్ కలాం గారి పుస్తకం చదవండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని, ఆయన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ. అందులో ఒక విషయం గురించి రాస్తారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి అనుకున్న దానికన్నా ఎక్కువ మంది గెస్టులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అందరికీ సర్వ్ చేసి కలాం చూస్తున్నారట, అందరికీ అయిపోయింది, ఇప్పుడు అమ్మ ఏం తింటుందో అని చెప్పేసి చాటుగా చూస్తే ఆవిడ అందరికీ పెట్టిన తర్వాత కేవలం నీళ్లు తాగి ఆవిడ ఆ రోజు అప్పుడు వెళ్ళి అడిగారట కలాం. అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, మన భారతదేశం సంస్కృతి అతిథి దేవోభవ, కాబట్టి వచ్చిన అతిథులను గౌరవించడం, వాళ్ళని సత్కరించడం మన బాధ్యత. కాబట్టి అది నేను చేశాను. అంటే ఆ ప్రగాఢమైన ఆ పిల్లవాడి మీద ఎంత ప్రభావం చూపించిందో మీరు చూడండి. సో ఇటువంటి చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉంటాయో మన జీవితంలో, అవి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇంట్లో మనం చేస్తున్న ప్రతి మూమెంట్, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ఆలోచన, ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అంటే మన మహాత్మా గాంధీ అయ్యారు అయిన తర్వాత, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు శ్రవణ కుమారుడు అని కథ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు. బయట నుంచి తీసుకొచ్చి ఆ టేబుల్ మీద వదిలేశారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆ పిల్లవాడు ఆ పాఠాన్ని చదివాడు, ఆ పుస్తకాన్ని చదివాడు. అందులో శ్రవణ కుమారుడు ఏ విధంగా వాళ్ళ అమ్మా నాన్నను చక్కగా చూసుకున్నాడన్న చదివి, జీవితంలో నేను కూడా ఆ విధంగా అమ్మా నాన్నను చూసుకోవాలన్న ప్రభావం అతని మీద పడింది. తర్వాత సత్య హరిశ్చంద్ర నాటకానికి వాళ్ళ నాన్నగారు తీసుకువెళ్ళారు పిల్లవాడిని, మోహన్ దాస్ కరమ్చంద్ గారు. ఆ సత్య హరిశ్చంద్ర చూసిన తర్వాత ఆయన నిర్ణయించుకున్నాడు, జీవితంలో నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లలతో కూర్చొని బిగ్ బాస్ చూస్తున్నాం. ఆ బిగ్ బాస్ లో ఏం చూపిస్తున్నారు మీకు? కొంతమంది అక్కడ ఉండడం, అసహ్యకరమైన ప్రదర్శనలు, అసహ్యకరమైన మాటలు, ఇవన్నీ చూస్తూ వాళ్ళతో మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మన ప్రభావంలో ఉంచుకోవాల్సిన పిల్లల్ని మనం వేరొకరి మీ ప్రభావంలోకి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే అది టైం చాలా ఈజీ గడిచిపోతుంది. లేకుంటే ఆ టీవీ ఆఫ్ చేసి వీళ్ళతో ఇంతసేపు గడపడం అంటే చాలా కష్టమని మనం ఏం చేస్తామంటే, పిల్లలు రాగానే టీవీ ఆన్ చేసేస్తాం, ఇంకా చూస్తుండండి. ఏం నేర్చుకుంటున్నారు వాడు దాంట్లోంచి చూడండి, ఎలా మాటలు మాట్లాడుతున్నారు. మన పెద్దవాళ్ళు చూస్తే టీవీలో కొన్ని సంభాషణలు వింటే ఆ వెకిలి జోకులు, తర్వాత వెకిలి భాష, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే పిల్లలను డైవర్ట్ చేస్తున్నాం. ఎవరైనా పిల్లవాడిని అడగండి, ఫేవరెట్ హీరో అనగానే ఇమ్మీడియట్ గా సినిమా వాళ్ళ పేర్లు చెప్తారు. ఎందుకు అలా జరుగుతుంది? మన పేర్లు ఎందుకు చెప్పట్లే? మా ఫేవరెట్ హీరో మా నాన్న, మా ఫేవరెట్ హీరో మా అమ్మ అని ఎందుకు చెప్పట్లేదంటే, మనం అవుట్ సోర్స్ చేస్తాం, మనం దాన్ని అవుట్ సోర్స్ చేసేస్తాం. కాబట్టి ఎవరినో చూపించి మనం టైం గడిపేస్తున్నాం వాళ్ళు. కాబట్టి ఇదొకటి ప్రధానంగా గడప. తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలతో ఎక్కువ కాలం గడుపుతారో ఆ పిల్లలు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. జిజియామాత చదవ, శివాజీ, ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి శివాజీకి రామాయణ భారత కథలు చదివి వాళ్ళు ధీరత్వాన్ని నింపి, అందుకనే హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించాడు ఛత్రపతి శివాజీ. అమ్మ కారణం. కాబట్టి అటువంటి చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.